ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. పంచమి ప్రసవ వేదనతో బాధపడుతూ ఉంటే పంచమి కడుపులో బిడ్డల్ని చంపాలని ప్రయత్నించిన కరాళి పంచమిని చంపలేక తన చావు దాకా వెళ్ళి ఎలాగోలా తప్పించుకొని బయటపడుతుంది. తర్వాత పంచమిని చంపాలి అంటే తన శక్తులు సరిపోవడం లేదు. పైగా పంచమికి ఆ దేవుడి అండ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నా ప్రయత్నం ఫలించదు అని అనుకుని తన శక్తులు సంపాదించడం కోసం గత 6 సంవత్సరాలుగా తను ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటుంది. ధ్యానంలో నుంచి బయటికి వచ్చిన కరాళి తన శక్తులు తనకు తిరిగి వచ్చినందుకు సంతోషపడుతుంది. నేను చేసిన ప్రయత్నం వృధా కాలేదు, పోయిన నా శక్తులు అన్నిటినీ కూడా నేను తిరిగి సంపాదించుకోగలిగాను అనుకుని కరాళి నేరుగా గుహలో నుంచి బయటికి వస్తుంది. నడవలేక నడుస్తూ బయటికి వచ్చిన కరాళి ఒక్కసారిగా వెలుతురుని చూసేటప్పటికి తట్టుకోలేకపోతుంది. తన రూపాన్ని ఒకసారి చూసుకుంటుంది. మాసిపోయిన బట్టలతో, చింపిరి జుట్టుతో, ఒంటి నిండా మట్టి కొట్టుకుని పోయి ఉన్న తన శరీరాన్ని చూసి తన అందమైన రూపాన్ని ఊహించుకుని బాధపడుతుంది. అయినా కూడా తన శక్తులు తనకు తిరిగి వచ్చినందుకు కాస్త ఆనందంగానే ఉంటుంది. మోక్ష వాళ్ళ ఇంట్లో వైదేహి, రఘురాము పిల్లలతో ఆడుతూ పాడుతూ చాలా అంటే చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మోక్ష పిల్లలైన వైశాలి, పల్గుని కూడా వాళ్ళ నానమ్మ తాతయ్యలతో ఆడుకుంటూ పాటలు పాడుతూ వాళ్ళు కూడా సందడి చేస్తూ ఉంటారు. కానీ జ్వాల కొడుకు మాత్రం వాళ్ళతో కలవకుండా వేరువేరుగానే ఉంటాడు. నాగేశ్వరి మోక్ష వాళ్ళ ఇంటికి వస్తుంది. పిల్లల్లో ఎవరు నాగాంశతో జన్మించారో, వాళ్ళ మహారాణి ఎవరో కనుక్కోవడానికి గత 6 సంవత్సరాలుగా తను ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ ఫలితం మాత్రం శూన్యం. తను ఇలా అనుకుంటూ ఉంటుంది, ఎలాగైనా ఆ పిల్లల్లో మా మహారాణి ఎవరో కనుక్కొని నాగలోకానికి తీసుకువెళ్ళిపోతే మా మహారాణి విశాలాక్షికి నాగదేవతకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న దాన్ని అవుతాను. నాగదేవత ఎంతో నమ్మకంతో నాకు ఈ బాధ్యతను అప్పగించింది. నా బాధ్యతను నేను తప్పకుండా నెరవేర్చాలి అనుకుని పిల్లల దగ్గరకు బయలుదేరుతుంది. పంచమి పిల్లల కోసం పాలు కలుపుతూ కిచెన్ లో ఉండగా నాగేశ్వరి అటుగా వెళ్ళడం గమనించి తను భయానికి లోనవుతుంది. నాగేశ్వరి మళ్ళీ వచ్చిందంటే నా బిడ్డల్లో ఒక బిడ్డని నాగలోకానికి తీసుకెళ్లిపోవడానికి వచ్చింది, అలా జరగనివ్వను అనుకుని నాగేశ్వరితో మాట్లాడడానికి గబగబా వెనక పక్క నుంచి నాగేశ్వరి దగ్గరికి వస్తుంది. మళ్ళీ ఎందుకు వచ్చావు నాగేశ్వరి? నిన్ను చూస్తుంటేనే నాకు నాగలోక భయం పట్టుకుంటుంది. అసలు నాగలోకానికి నాకు సంబంధం ఏంటి? నేను ఇప్పుడు నాగకన్యను కూడా కాదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో నాగేశ్వరి. నిన్నుగానే ఇంట్లో ఎవరైనా చూశారంటే మళ్ళీ నా మీద లేనిపోని అనుమానాలు, అభాండాలు వేస్తారు. నేను మళ్ళీ అది భరించలేను. పైగా నా పిల్లలకి పాములంటే చాలా భయము. నేను నాగకన్యని అని వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. నా జన్మ రహస్యం నాతోనే పోనివ్వు. నువ్వు కనిపించినంత వరకు నేను నాగకన్యని అన్న విషయమే నేను మర్చిపోయి సాధారణ మనిషిగానే జీవితాన్ని గడుపుతున్నాను. ఇప్పుడు మళ్ళీ నువ్వు కనిపించి నా కుటుంబంలో కలకలు రేపవద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో నాగేశ్వరి అని పంచమి నాగేశ్వరిని వేడుకుంటుంది. నాగేశ్వరి తన మనసులో ఇలా అనుకుంటుంది, నేను మీ అమ్మ విశాలాక్షికి ఇచ్చిన మాటను తప్పలేను పంచమి, నన్ను క్షమించు. నేను ఎలాగైనా ఈ పిల్లల్లో నాగాంశతో ఎవరో జన్మించారో కనుక్కొని నాగలోకానికి తీసుకువెళ్ళి నాగలోకానికి మహారాణిని చెయ్యాలి. నువ్వు చాలా గొప్ప సాయం చేస్తున్నావు తెలుసా? నీకు నాగలోకానికి సంబంధం తెగిపోలేదు. నువ్వు నాగలోకానికి మహారాణిని అందించబోతున్నావు. నువ్వు కారణ జన్మురాలివి పంచమి, అందుకే మానవ రూపంలో భూలోకంలో జన్మించావు. ఆ శివునికి వరపుత్రికవ నువ్వు. నీ వల్ల ఇంకా జరగాల్సింది చాలా ఉంది అని అనుకుని నాగేశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కరాళి అయితే నడిచే ఓపిక లేకున్నా ఓపిక తెచ్చుకుని నడుస్తూ కాస్త దూరం వచ్చిన తర్వాత ఎటు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితిలో ముందు ఉండడానికి ఏదో ఒక ఏర్పాటు చేసుకోవాలి, తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను అని అనుకుంటూ ఉంటుంది. ఆ అడవిలో ఒక కళ్ళు లేని అమ్మాయి కట్లు కొట్టుకోవడం కోసం వచ్చి కట్లు కట్టుకుని మోపు నెత్తిన పెట్టుకుని వెళ్తూ కాలు జారి కింద పడిపోతుంది. అంతలో అక్కడే ఉన్న కరాళి ఆ అమ్మాయికి సహాయం చేస్తుంది. అంటే ఆ అమ్మాయితో పాటు కరాళి వాళ్ళ ఇంటిలో తల దాచుకోబోతుందన్నమాట. మోక్ష పంచమి వాళ్ళ పిల్లలతో ఇంట్లో ఆడుకుంటూ ఉంటారు. ఆ పిల్లలు కేరింతలు కొడుతూ సందడి చేస్తూ ఇల్లంతా తిరుగుతూ ఆడుతూ ఉంటే
చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. వాళ్ళు అంత సంతోషంగా ఉండడం చూసిన జ్వాల ఓర్చుకోలేక తన మనసులో ఇలా అనుకుంటుంది, ఎంతకాలం మీరు ఇలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను. మీ సంతోషాన్ని మీకు దూరం చేసి ఈ ఇంట్లో నుంచి తరిమేస్తాను. నా కొడుకే ఈ ఇంటికి వారసుడిగా ఉండాలి. ఈ ఇంట్లో నా కొడుకు తప్ప మరెవ్వరూ ఉండకూడదు అని తను మనసులో అనుకుంటుంది.